ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, అప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో క్రెడా ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో కొనసాగనుంది. శతాబ్దాలుగా సాగిన హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతో మంది పాత్ర ఉందన్నారు. ఫోరం మీద వెళ్ళి ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఇన్వెస్ట్మెంట్స్ కోసము రోడ్ షోలు యునైటెడ్ స్టేట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసము రోడ్ షోలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ లాంటి నగరాలకు పర్యటన చేస్తున్న మేము, మీరు రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా నగరాన్ని అభివృద్ధి చేయండి అని విదేశాలకు వెళ్ళి దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద వెళ్ళి ఆహ్వానిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము? ప్రపంచ దేశాలలో అభివృద్ధి అనేది 2 విభాగాలుగా ఉంటది. ఒకటి పాలసీస్, 2 కన్స్ట్రక్షన్ ఆర్ బిల్డింగ్ అసెట్స్. దీస్ 2 are 2 growth engines for any developed country. పాలసీ ఆర్ ఫిలాసఫీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు చేయాలి, విధానపరమైన నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి, పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు పెట్టుబడులు ఆకర్షించినప్పుడు అభివృద్ధి వాటంతట అవే వేగంగా పరిగెత్తుతాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే కులీ కుతుబ్ షాయి నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కులీ కుతుబ్ షాయిలు కావచ్చు, నిజాం సర్కార్ కావచ్చు, సికింద్రాబాద్ ను బిల్డ్ చేసిన బ్రిటిషర్స్ కావచ్చు, హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయి వేసిన రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పునాది రాయిని కొనసాగించి హైటెక్ సిటీ అని ఒక ఐకానిక్ ప్రాజెక్టు నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ విధానాన్ని కొనసాగించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. పరిపాలన పరమైన పాలసీ పెరాలసిస్ లేకుండా వీళ్ళు నిర్ణయం. కేసీఆర్ హయాంలో మెట్రో విస్తరణ చేపట్టలేదని, అందుకే ట్రాఫిక్ జామ్ల సమస్య పరిష్కారం కాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం మెట్రోను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు చేయాలి, విధానపరమైన నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి, పారదర్శకతతో ఉన్న ఆనాడు జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో ఇయ్యకపోయిన ఉంటే దేశంలోనే 2వ అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా? హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదనిస్తే స్టక్ డౌన్ అయిన హైదరాబాద్ మెట్రోని జైపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు, వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈ నగరానికి మెట్రోని ఇచ్చింది. మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈ రోజు 9వ ప్లేసుకు పోయినాం. వి హావ్ నెగ్లెక్టెడ్ 10 years. ఈ రోజు మెట్రో విస్తరించనుంటే ఈ రోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్య కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా. ఈ రోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న మెట్రో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకు ఎక్స్పాండ్ చేసి ఉంటే అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఈ రోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్ కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు? ఎందుకు డిజైన్ చేయలేదు? డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఎవరెక్కాలి? జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళు బంజారా హిల్స్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనేటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్దకు గవర్నర్, సీఎం వెళ్లి పలుకరించారు. తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
With thousands of languages, cultures and traditions, India is the world's finest example of unity in diversity. Today, India is not just a developing country. It is emerging as a global power on its path to becoming the world's third largest economy. Our recent Operation Sindoor stands as proof of our strength, grit and determination. The bravery and precision of our armed forces makes us proud and remind us of our national resolve to protect every Indian and uphold justice everywhere. Our recent Operation Sindoor stands as proof of our strength, grit and determination. The bravery and precision of our సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెసోనెన్స్ క్యాంపస్లో రైజింగ్ విత్ ప్రైడ్ లీడింగ్ విత్ పర్పస్ అనే అంశంతో వేడుకలు జరిపారు. ఈ వేడుకలో భారత దర్శన్ చక్ర నిర్మాణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఐక్యతను అద్భుతంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశాభివృద్ధికి దోహదపడే బాధ్యతాయుత పౌరులను రూపొందించడంలో విద్య పాత్ర ఎనలేనిదని రెసోనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. We sincerely thank our esteemed dignitaries for honoring this occasion by unfurling our national రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు అనుచిత ఆరోపణలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ కుటుంబం కాశ్మీరీ పండిట్లు అని, వాళ్ళంతా బ్రాహ్మణులు అని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు ఈ విషయాన్ని చెప్పినా బీజేపీ నాయకులు మూర్ఖంగానే వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. చాలా సందర్భాల్లో చెప్పిన వారిది కాశ్మీర్ పండితులు, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వారు కాశ్మీర్ పండితులు, బ్రాహ్మణులు అని పదే చెప్తున్నాము. అయినా బీజేపీ నాయకుల తత్వాలు మారతలేవు. వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళకు ఒక కసి, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ఒక కసి. మూర్ఖులు బీజేపీ నాయకులు. రాహుల్ గాంధీ గారి కుటుంబము కాశ్మీర్ పండితులు, బ్రాహ్మణులు. బీజేపీ ప్రభుత్వం 2 పర్యాయాలు అధికారంలోకి రావడానికి ఓట్ల దొంగతనమే కారణమని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఎందుకు జవాబివ్వట్లేదని ప్రశ్నలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 2 సార్లు ప్రభుత్వం రావడానికి ఓట్ల దొంగతనం. రాహుల్ గాంధీ గారు పసిగట్టిరు, గ్రౌండ్ లెవెల్కి పోయారు. రాహుల్ గాంధీ గారు ఒక ఇంట్లో 2 పండుకోరు, ఒక ఇల్లులో 2 పండుకోవడానికి జాగలేని ఒక ఇంట్లో 100 మంది 30 మంది 100 మంది ఓటర్స్ నన్ను నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గము. అందుకే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుంది. ఎన్నికల కమిషనర్, ఈసీ ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు చనిపోయిన ఇంట్లో చచ్చిపోయినట్టు ఓటర్స్ రావడం ఏంటి? ఒక మనిషి చచ్చిపోయిండు కానీ అతని మీద ఓటు నడుస్తున్నది. ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్? అంటే బీజేపీ ప్రభుత్వానికి కాళ్ళు కింద. ఎమ్మెల్సీలుగా తనతో పాటు అమీర్ అలీఖాన్ల నియామకం రద్దు చేయడంపై ప్రొఫెసర్ కోదండరాం తొలిసారి స్పందించారు. ఎమ్మెల్సీ అనర్హతపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, తెలిసి తెలియక చాలా మంది మాట్లాడుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై అంతిమ నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం న్యాయ నిపుణులను కలిసి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తానింకా సీఎంను కలవలేదని, తుది తీర్పు వచ్చాకే పూర్తి స్థాయిలో మాట్లాడుతానన్నారు. రావా ఇప్పుడు బీజేపీ అయితే
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు ఎమ్మెల్సీ కవిత. కుటుంబ సమేతంగా ఫామ్ హౌస్ కు వచ్చిన ఆమె కేసీఆర్ తో భేటీ అయ్యారు. తన కుమారుడు అమెరికా వెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేందుకు ఫామ్ హౌస్ కు వచ్చారు ఆమె. ఈ రోజు అర్ధరాత్రి కుమారుడితో కలిసి అమెరికా వెళ్లనున్నారు. వచ్చే నెల 1న తిరిగి హైదరాబాద్ రానున్నారు కవిత. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ ప్రాంతంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ముంపు పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె గుర్రంగూడ, శ్రీనివాసపురం, పంచాయతీరాజ్ నగర్ కాలనీల్లో డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. కాలనీ వాసులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమాచారం సేకరించి పునరావృతం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వర్షాలు వస్తాయన్న ముందస్తు హెచ్చరికలతో డ్రైనేజీ సిస్టమ్ను సిద్ధం చేసేవారని ఈ సందర్భంగా సబిత అన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల ప్రణాళిక ప్రభావం ఎక్కడా కనిపించడం లేదన్నారు. కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు ఆర్మీ అధికారులు. కార్గిల్ యుద్ధంలో మల్లాపూర్కు చెందిన రవి ప్రసాద్ అనే సైనికుడు మరణించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రవి ప్రసాద్ కుటుంబాన్ని సత్కరించి ప్రశంసా పత్రం, మెమెంటో అందజేశారు అధికారులు. అనంతరం రవి ప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో 540 మంది వీర మరణం పొందగా వారిలో మల్లాపూర్కు చెందిన రవి ప్రసాద్ ఒకరు. సార్జెంట్ రవిప్రసాద్ గారి గురించి ఆయన 99 కార్గిల్ లడాయిలో ఆయన చనిపోయారు. ఆయన గురించి వచ్చే ఇక్కడికి మేము వచ్చింది కార్గిల్ సెక్టర్ బెటాలియన్ నుంచి ప్రత్యేకంగా రవి సార్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వచ్చాము ఇక్కడికి. ఆయన దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు. అందుకోసం వాళ్ళని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సిందిగా నా ఇది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి, ప్రతి తరానికి స్ఫూర్తి. తన జీవితం దేశం కోసమే త్యాగం చేశాడు. అలాంటి వాళ్ళని 15 ఆగస్టు రోజు అనగా ఈ రోజు గుర్తు చేసుకోవడం అందరి బాధ్యత. అందుకే ప్రతి ఒక్కరు ఆయన HPBS రవిప్రసాద్ ఎన్ఎల్సీసీ అనే పేరుతో 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. మే 28వ తారీఖున హెలికాప్టర్ బ్లాస్ట్ లో చనిపోయారు. అప్పుడు గవర్నమెంట్ ఇంటి గ్యాలంటరీ అవార్డు వాయుసేన మెడల్ ప్రకటించింది. అది ఎయిర్ ఫోర్స్ నుంచి నేను తీసుకున్నాను ఆ సంవత్సరమే 99లో. ప్రస్తుతానికి ఏంటంటే ఈ రోజు యాక్చువల్గా ఆయన పుట్టినరోజు కూడా ఆగస్టు 15 రవిప్రసాద్ గారిది పుట్టినరోజు కాబట్టి నేను గర్వంగాను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఆయన మేనమామ అవుతాడు. దానివల్ల ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా సఖ్యత రిలేషన్ చాలా ఎక్కువ ఉంటాడు. తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద టీటీయూసీ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ నాయకులు కలిసి కేక్ కట్ చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న మోతే శోభన్ రెడ్డి వర్చువల్ వీడియో కాల్ ద్వారా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శోభన్ నాయకత్వంలో ప్రజలకు సేవలు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు. శోభన్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత ఉన్నత స్థానాల్లోనూ ప్రజా సేవలో కొనసాగాలని కోరుకున్నారు. భారతీయుడు గర్వించదగ్గ దినం. ఎందుకంటే మన త్యాగఫలం ఏంటంటే ఎంతో మహానుభావులు మాతృభూమి కోసము తన ధనమాన ప్రాణాలను త్యాగం చేసి భారత మాత ముద్దు బిడ్డల కోసం వందనం, అభివందనం. వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడూ ప్రజలకు మర్వము, సేవలు మర్వము. వాళ్ళు ఉండడం వల్లనే మనం ఈ విధంగా ఉన్నాం. కాబట్టి మన దేశంలో పుట్టడం గర్వకారణం. ఇండియన్గా పుట్టడం కూడా మనకి ఎంత అదృష్టంగా ఉంది. కాబట్టి ఇవాళ మనం 79వ స్వాతంత్ర దినం జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రంలో
ప్రజలకి ఇట్లా అందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తార్నాకలో జిహెచ్ఎంసీ క్యాంప్ ఆఫీస్ లో మేము ఈ రోజు మా కార్యకర్తలు, నాయకులు అందరితో ఎంతో సంతోషంగా ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాము. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ హయాంలో మేము ఇంత అద్భుతంగా, ఎంతో గొప్పగా రాష్ట్రం తీర్చిదిద్దబడుతుంది కాబట్టి ఇంకా అనేక సంక్షేమములు రేవంత్ అన్న ఇంకా తీసుకొచ్చి ఇంకా అనేకులకు ఎంతో ఆదరణకరంగా ఉంటాడని తెలియజేస్తూ చేవేళ్లలోని మొయినాబాద్ ఎస్కే న్యాచురల్ రిటెంట్ ఫామ్ హౌస్లో విదేశీయుల బర్త్డే పార్టీని భగ్నం చేశారు పోలీసులు. అందులో మొత్తం 51 మంది ఉన్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. అందరూ ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మత్తు పదార్థాలు సేవించి అన్కాన్షియస్లో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున డ్రగ్స్, గంజాయి, విదేశీ మద్యం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నార్కోటిక్స్, ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. హైదరాబాద్లో పట్టపగలే ఖజానా జ్యువెలర్స్ దుకాణంలో కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 3 నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీదర్లో 2, పూణేలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. 3 నిందితులు బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ నెల 12న చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్లో పట్టపగలే దోపిడీ జరిగింది. నగల దుకాణంలోకి చొరబడిన దుండగులు డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత షాప్ లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. అవన్నీ 3 బ్యాగుల్లో నింపుకుని అక్కడి నుంచి బయటకొచ్చి బైకులపై పరారయ్యారు. పోలీసులు వచ్చే సమయానికే పారిపోయిన దొంగల ముఠా సీసీ కెమెరాలపై కాల్పులు జరిపి వాటిని కూడా ధ్వంసం చేశారు. సంగారెడ్డి జిల్లా సింగూర్ పరివాహక ప్రాంతంలో ముసలి కలకలం రేపింది. సదాశివపేట మండలం కోల్కర్ గ్రామ శివారులో ముసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముసలి సంచారంపై సమాచారం ఇచ్చిన అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముసలిని పట్టుకోవాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ హైదరాబాద్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వందల మంది యువకులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. సమాజంలో సేవ చేసేందుకు తమ వంతుగా ముందుంటామని పరిషత్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ యాదవ్ తెలిపారు. ఎజెండాలు, కులమతాలు, సాంప్రదాయాలు, వారి సంస్కారాలు వేరైనప్పటికీ కూడా భారతదేశ ముద్దు బిడ్డలందరం కూడా మేమంతా ఒకటే అనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి, మేమంతా ఎటువంటి పరిస్థితుల్లో మేము ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని ఇస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ లక్షలాది మంది ఆంగ్లేయులతో తమ ప్రాణాలను బలిదానం చేసి వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా రక్తాన్ని చిందించి మా వారసులైన మా ప్రాణాలు పోయినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ మనం ఎవరో వాళ్ళకి తెలియదు, అయినప్పటికీ కూడా మా వారసులు స్వేచ్ఛగా బతకాలనే ఎంతో వీరత్వంతో తమ ప్రాణాలను బలిదానం చేసిన మన స్వాతంత్రోద్యమ పోరాట యోధులు, వారిని అమరులు, మన గురించి అమరులైన వారందరి సేవలను ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేము. కాబట్టి రక్తాన్ని చిందించి మనకు స్వాతంత్రాన్ని అందించిన మన అమరుల స్మారకం, వారిని గౌరవాన్ని ఇస్తూ వారిని
పటాన్చెరులో 2K రన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు పేరుతో 2K రన్ నిర్వహించారు. ఈ పరుగు పందాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పటాన్చెరు ప్రాంతంలో పెరుగుతున్న పారిశ్రామిక వాహన కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్, గూడెం మధుసూదన్ రెడ్డి, అందరి అశోక్, పోచారం కృష్ణ అన్న, ఆంజనేయులు, శాంతినగర్ అసోసియేషన్ అధ్యక్షులు అంజిరెడ్డి పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు 2K రన్ నిర్వాహకులు పృథ్వీరాజ్ గారు, వారి బృందము, అలాగే వేదిక పైన ఆశలైన సోదరులు, 2K రన్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న సోదరిమణులు, సోదరులు, చిన్నారులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. మంచి ప్రోగ్రాం తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రోగ్రామ్ అనేది నేను చిన్న అడ్వైజ్ చేసిన, ఈ రోడ్డు మీద కొద్ది ఇబ్బంది అవుతుందేమో, జాగ్రత్తగా ఉండాలి, ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ మన ఓవరాల్ సర్వీసులు పెడితే డిస్టర్బ్ లేకుండా ఉంటుందని చెప్పినట్టు ఏ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వెహికల్స్ వస్తూ ఉంటాయి, చిన్నపిల్లలు ఉన్నారు, మీరందరూ ఎక్కడ ఒక క్రమశిక్షణ పద్ధతితో మీరు ఈ 2K రన్ విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా. 2K రన్ పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు అనే కార్యక్రమం జరిగింది. ఈరోజు మరి ఎన్నో కాలనీస్, ఎంతో మంది ఆల్మోస్ట్ 5,000 పార్టిసిపెంట్స్ ఈ 2K రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇనిషియేటివ్ తోటి లైక్ మైండెడ్ జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించే వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ నేటితో అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఏడాది పాసులను ఇప్పటికే ప్రయాణికులు తీసుకుంటున్నారు. హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వారికి ఈ పాస్ ద్వారా డబ్బులు ఆదా అవుతాయని అన్నారు. రాజ్ మార్క్ లేదా NHAI వెబ్సైట్ ద్వారా ఈ పాస్ను తీసుకోవచ్చని వెల్లడించారు. తెలంగాణలోనూ ఈ పాస్లు తీసుకోవడం మొదలుగాగా ఇక ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు అధికారులు. ఒకరి పాస్ను మరో వాహనానికి వాడితే ఆటోమేటిక్గా పాస్ డియాక్టివేట్ అవుతుందని తెలిపారు. అలాగే కమర్షియల్ వాహనాలు పాస్ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. అగ్ర కథానాయకుడు వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. త్రివిక్రమ్ కాంబోలో వెంకటేష్ 77వ చిత్రం రానుంది. షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కొట్టారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.